సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ప్రజెంట్ నేనైతే వెమ్లవాడలో ఉన్నా. సో ఇప్పుడు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇంతకుముందు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నర్ కాలని కొద్దిగా మీకు డిసప్పాయింట్ ఉన్నది కదా. సో వాళ్ళని విన్నర్గా చూసే ఇంకొక అవకాశం ఉన్నది మీకు. సో విన్నర్ అంటే మీకు వాళ్ళకి పెద్ద ప్రైజ్ మనీ ఏం రాదు, కాకపోతే ఒక అవార్డు అయితే వస్తుంది. సో ఉన్న 5గురిలో అవార్డు వస్తే ఆల్మోస్ట్ ఎవరికైతే అవార్డు వచ్చిందో వాళ్ళు విన్నర్ అనే కదా అర్థం. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆ విన్నర్ని చూడాలంటే కంప్లీట్లీ మీ చేతుల్లో ఉండదు. మీరు ఒకరు ఓట్స్ వేస్తే ఖచ్చితంగా తనైతే విన్నర్ అయిపోతారు. సో ఉన్న టాప్ ఎవరెవరు? కళ్యాణ్ పడాల, తనజపుట్ట స్వామి అండ్ ఇమాన్యుయల్ అండ్ డిమన్ పవన్, సంజన గల్రాని. సో ఉన్న టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక అవకాశం వచ్చిందనమాట. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీకు ఒకవేళ ఆ అవార్డు రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హాట్స్టార్లో పోయి ఓట్స్ అయితే వేయండి. సో ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తా. అండ్ కంప్లీట్లీ ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా తనుజ ఫ్యాన్ అయినా కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కానీ, ఆర్ ఇమాన్యుయల్, డిమన్ పవన్, ఆర్ ఈ సంజన గల్రాని ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ ఖచ్చితంగా హాట్స్టార్లో పోయి అయితే ఓట్స్ వేయండి. సో ఆ ప్రాసెస్ ఏంటో హాట్స్టార్ అయితే ఓపెన్ చేయండి. సో హాట్స్టార్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా. సో ఈ సెర్చ్ బార్లో స్టార్ మా పరివార్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు దాని పేజ్ ఓపెన్ అవుతుంది కదా. అక్కడ శ్రీముఖి ఫోటో ఉంటుంది. సో దాని తర్వాత అక్కడ దాని ఎపిసోడ్లోకి వెళ్ళండి. సో పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏదంటే ఇక్కడ యువర్ చాయిస్ మ్యాటర్ అని వచ్చింది చూసారా. యువర్ చాయిస్ మ్యాచ్ డిసైడ్ ద పాపులర్ చాయిస్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఆ ఓటింగ్ అప్ని యూటిలైజ్ చేసుకున్నా కాబట్టి ఆల్రెడీ యూ వన్ 500 వచ్చింది. సో మీరు ఒకవేళ ఆ ఓట్ వేయాలనుకుంటే ఫస్ట్ 5 కేటగిరీస్ ఉంటాయి. సో స్టార్టింగ్ మొత్తం సీరియల్స్ వస్తాయి. సీరియల్కి సంబంధించి మీ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఫేవరెట్ ఏమంటారు సీరియల్ ఇట్లా వస్తుంది. సో లేదు మేము డైరెక్ట్ కంటెస్టెంట్కే ఓటేస్తాం అనుకుంటే ఈ 4 అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ లాక్ చేసిన తర్వాత 5 కేటగిరీ ఏదైతే ఉందో అక్కడ మన కంటెస్టెంట్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఎవరెవరైతే తనుజ, ఆయన కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, డిమన్ పవన్, ఆయన సంజన గల్రాని. సో ఈ కంటెంట్స్ వస్తారు. సో స్టార్టింగ్ 4 ఏదైతే ఉన్నాయో దానికి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని లాక్ చేసేయాలి. లాక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సో చూసింది కదా వీడియో, ఇది ఓటింగ్ చేసే ప్రాసెస్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పీస్ఫుల్గా ఓట్లు వేయడానికి ట్రై చేయండి. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్యాన్స్ అందరూ అసెంబ్లీ అయ్యి తనకు ఓటు వేయండి అని అప్పీల్ చేసుకుని తప్పలేదు. కానీ వేరే కంటెస్టెంట్ మీద అనవసరంగా నెగిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. జస్ట్ పీస్ఫుల్గా అయితే ఓట్స్ వేయండి. ఉన్నది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. విన్నర్గా చూద్దాం అనుకోండి. విన్నర్గా చూద్దామంటే అదేమో లేదు. ఉన్న 5 మెంబర్స్లో ఎవరైనా ఒక్కరికి అవార్డు వచ్చింది అనుకో తను విన్నరే కదా. సో ఈ రకంగా ఆలోచించండి. అండ్ అనవసరంగా ఫ్యాన్స్ వారు ఇవేమొద్దు, కూల్గా. సో ఇది. అండ్ మీకు ఆ వీడియో అర్థమైందో లేదో ఇంకోసారి చెప్తా వినండి. ఫస్ట్ జియో హాట్స్టార్ ఓపెన్ చేయండి. సర్చ్ బార్కి వెళ్ళి స్టార్ మా పరివార్ అవార్డ్స్ అని క్లిక్ చేయండి. సో శ్రీముఖి ఫోటో ఉన్న ఎపిసోడ్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఫస్ట్ వస్తుంది చూసిన యువర్ చాయిస్ మ్యాటర్ అని, దాని మీద క్లిక్ చేసిన అనుకో అక్కడ ఏమంటే కేటగిరీస్ వస్తాయి. ఫస్ట్ కంప్లీట్లీ సీరియల్కి సంబంధించిన కేటగిరీ వస్తాయి. సో మేము సీరియల్ చూస్తామంటే సీరియల్ చూసిన వాళ్ళకు క్లియర్ కట్గా తెలుసు. అంటే కొన్ని కార్తీక దీపం అని, ఇంకా వేరే అని క్యారెక్టర్స్ అని అవన్నీ వస్తాయి. సో సీరియల్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు క్లిక్ చేసుకుంటారు. లేదు మేము సీరియల్ చూడడం, మాకు డైరెక్ట్ మేము కంటెస్టెంట్లకే ఓటేస్తాం అనుకుంటే డైరెక్ట్ 4 కేటగిరీ ఉంటాయి కదా. స్టార్ట్ 4 కేటగిరీ, దాన్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసి లాక్ చేసేసినాం అనుకో 5వ కేటగిరీలో మన బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఉంటారు. ఎవరంటే కళ్యాణ్ పడాల, తనుజ పుట్ట స్వామి అండ్ డిమన్ పవన్, ఇమాన్యుయల్, మన సంజన గల్రాని. సో వీళ్ళు ఉంటారు. సో స్టార్టింగ్లో ఉన్న 4ని ఏదో ఒకటి పెట్టి లాగ్ చేసిన తర్వాత 5వ కేటగిరీ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం 9 కంటెస్టెంట్ ఉంటారు, బీబీ 9 కంటెస్టెంట్లు. సో వాళ్ళకైతే మీరు వెళ్ళి ఓట్స్ వేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. అండ్ మరి మళ్ళొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ కంటెస్టెంట్లకు ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అవార్డు రావాలనుకుంటే నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్స్ వేయండి. ప్లస్ మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇంకా ఓట్స్ వేయమని చెప్పండి. సో ప్రజెంట్ అయితే మనం వేములవాడలో ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ మనం అయితే వేములవాడకి వస్తాం అన్నమాట. సో ఇక్కడికి వస్తే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వచ్చినాం అనుకో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మహాశివరాత్రి ఇంకా బాగుంటుంది చూడడానికి అయితే. సో అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ అయితే చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నారు. సో రేపు నైట్ బాగుంటుంది వేములవాడ చూడడానికి. ఇప్పుడే అక్కడ చూడండి స్టేజ్ ఇప్పుడే వేస్తున్నారు కదా, లైట్ కనబడతలేదా? సో బాగా దూరం అన్నమాట, కనబడతలేదేమో. సో నైట్ అయితే రేపు నైట్ మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం చూడండి, బాగుంటుంది నేను చూడడానికి. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇక్కడికి వస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడే రష్ స్టార్ట్ అవుతుంది. సో దర్శనానికి మాత్రం ఫుల్, అసలు దర్శనం దొరకడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది మనకు. సో ఇది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో జర్నీ చేసి మొత్తం హెయిర్స్ ప్లస్ ముఖం అంతా జిడ్డు అయిపోయింది. కాకపోతే మీకు చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నా. సీ ఉంటా. థ్యాంక్ యూ.